హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేఎస్కే. నేనైతే ఈరోజు మా ఊర్లో జరుగుతున్నటువంటి శ్రీ 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 అంకాల పరమేశ్వరి దేవి జాతరకైతే వెళ్ళిపోతున్నాను. గుడినైతే మనం ఇంత దూరం నుంచి చూస్తుంటే చాలా అందంగా అయితే ఉంది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దాము. మీరైతే చూస్తున్నారు కదా, గుడినైతే ఎంత అందంగా డిజైన్ చేస్తున్నారో. గుడి దగ్గర వెలుగు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఊరిలో అమ్మవారి జాతర ఎంత వైభవంగా జరుగుతుందో అని. మీరిప్పుడు చూస్తుంది అమ్మవారికి నైవేద్యం పెట్టే చోటు అన్నమాట. మనం ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వచ్చేసాము. చూశారు కదా భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉంది. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాలే కాదండి, విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తారు. అమ్మవారిని దర్శించుకునేసరికి చాలా సమయం అయితే పట్టిందనమాట. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. కరెక్ట్గా మిడ్-నైట్ 2:00 అయితే అమ్మవారిని ఊరేగిస్తూ మా ఇంటి దగ్గరికైతే వచ్చేసారు. ఈ లోపల భక్తులందరూ సంతోషంతో చిందేస్తూ ఉన్నారు. అమ్మవారు ఈ వెలుగులో ఇంకా అందంగా వెలిగిపోతున్నారు. అమ్మవారిని చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అమ్మవారిని రెండోసారి కూడా దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే మరొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. Please subscribe and follow.